మహానుభావుడు మన పట్టణంలో ఉప్పులూరి కామేశ్వరరావు గారని మీరు వినే ఉంటారు, ఫిజిక్స్ లెక్చరర్ గారు. ఆయన మహర్షి సదృశులు ఫిజిక్స్ లో. ఆయన వ్రాసినటువంటి ఆ శ్లోకాలని విని మొన్న హైదరాబాద్ లోను ఈ శ్లోకములు ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదిరిపోకూడదని రామోజీ ఫిలిం సిటీ నుంచి ఒక ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి, ఒక సింగర్ ని తీసుకొచ్చి వాటిని సీడీస్ చేశారు. ఒక పక్క నుంచి వేదమంత్రం వెడుతూ ఉంటుంది, ఒక పక్క నుంచి శ్లోకం వెడుతూ ఉంటుంది. అవి త్వరలో ఆవిష్కరింపబడబోతున్నాయి ఆ క్యాసెట్స్. ఎంత శక్తివంతంగా వచ్చాయంటే ఆ క్యాసెట్స్, ఆ మంత్రాల్ని నమ్ముకొని ముందు వీటి ప్రయోగం నేను నా మీద చేసుకుంటానన్నారు శ్రీరామచంద్రుడు గారు. 5 సంవత్సరముల నుంచి పారాయణ చేస్తున్నారు. 70వ సంవత్సరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ కి తీసుకెడితే ఆపరేషన్ చెయ్యకపోతే ఒక రోజు బతకవని డాక్టర్ల చేత సర్టిఫై చేయబడినటువంటి వ్యక్తి 75వ సంవత్సరంలో ఇవాళకి కూడా ఆయన సంతోషంగా ఉన్నారు. నిన్న రాత్రి 11 గంటలకి నేను కామేశ్వరరావు గారితో మాట్లాడుతుంటే శ్రీరామచంద్రుడు గారి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కి వారి వాణికి ఒక నమస్కారం చేశారు. అది విశ్వాసం అంటే. అందుకని కపిలతీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదది. వెంకటేశ్వరుడు ఒకడు, పరమశివుడు ఒకడు కారు, ఇద్దరూ ఒకటే. ఎందుచేత అంటే చంద్రశేఖర పరమాచార్యులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుండేవారు. తిరుమలై. తిరుమలై అంటే ఏమిటండి? తిరు అంటే శ్రీ అని అర్థం, గౌరవవాచకం. మలై అంటే శైలము, కొండ. దాని పేరేమిటి? శ్రీశైలము. తిరుమల నంబి అని శ్రీ మహావిష్ణువుని కొలిచినటువంటి మహాభక్తులు తిరుమల నంబి. ఆయన్ని సంస్కృతంలో పిలవవలసి వస్తే శ్రీశైల పూర్ణులు అని పిలుస్తారు ఆయన్ని. ఇది శ్రీశైలమే. తిరుమలై అంటే శ్రీశైలం, శ్రీశైలం అన్నా శ్రీశైలమే. 2 శ్రీశైలాలే. 2 శ్రీశైలాల్లోనూ ఇక్కడ కరచరణాదులతో కూడినటువంటి స్వామి ఉన్నారు, అక్కడ కరచరణాదులతో కనపడనటువంటి అరూపరూపి అయిన పరమాత్మ ఉన్నారు. ఒకే పరమాత్మ ఏకస్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అన్నట్టుగా ఒక పరమాత్మే 2 రూపాలుగా దర్శనమిస్తున్నారు అక్కడ. అందుచేత 2 కాదు ఉన్న పదార్థాలు. అందుకని ఆ కొండ ఎంత ప్రాచీనమో కపిలతీర్థంలో ఉన్నటువంటి స్వామి కూడా అంత ప్రాచీనం. ఆ కపిలతీర్థం ఎంత గొప్పదంటే పూర్వకాలంలో ఎప్పుడో కృతయుగంలో కపిల మహర్షి పాతాళ లోకంలో శివలింగాన్ని ఒక దాన్ని వెలిసినటువంటి శివలింగానికి పూజ చేసి ధ్యానం చేస్తుండేవారు. ఆ శివలింగం పెరుగుతూ పెరుగుతూ పైకొచ్చింది. అది భూమిని బద్దలు చేసుకుని పైకొచ్చింది. పైకొచ్చి ఇంకా ఇంకా పెరుగుతోంది. పెరుగుతుంటే కామధేనువు గబగబా పరిగెత్తుకొచ్చింది. బ్రహ్మగారు ఆవు రూపంలో వచ్చారు, శ్రీ మహావిష్ణువు గోపాల బాలుడి రూపంలో వచ్చారు. ఈ ఆవు క్షీరధారల్ని అభిషేకించింది, శ్రీ మహావిష్ణువు కాపు కాశారు. ఈ కామధేనువు వచ్చి తన కాలి గిట్ట తీసి శివలింగం మీద పెట్టి ప్రార్థన చేసింది. మా వర్ధస్య, స్వామి ఇక నువ్వు పెరగకు అని అడిగింది. ఇప్పటికీ కూడా కపిలతీర్థంలో ఉండేటటువంటి శివలింగం తల మీద కాలి గిట్ట యొక్క ముద్ర ఉంటుంది. అలాగే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలతో చూస్తూ ఉంటాడు పరమశివుడు. 5 ముఖాల్లో ఆ పశ్చిమాభిముఖంగా ఉండేటటువంటి పరమశివుని యొక్క ముఖానికి ఆ సజ్జోజాత మూర్తికి 3వ కన్ను ఆ శివలింగానికి ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది. అది అలంకారం చేసినప్పుడు మనం అంతరాలయంలోకి వెళ్ళి స్పష్టంగా చూడడం కుదరదేమో అన్న ఉద్దేశ్యంతో దీనికి సంబంధించినటువంటి చిత్తరువులన్నింటినీ సభామంటపంలో పెట్టారు. దర్శించగలిగినటువంటి వాళ్ళు వెళ్లి దర్శించి ప్రార్థన చేయవచ్చు అని. అది శివలింగం మొట్టమొదట తెల్లగా ఉంటుంది, మధ్యలో పసుపు వర్ణంతో ఉంటుంది, బంగారు రంగుతో, పైన ఎరుపు వర్ణంతో ఉంటుంది. ఆ కపిల తీర్థంలో ఉండేటటువంటి కపిలలింగము ఎంత ప్రాచీనమైనటువంటి లింగమో ఆ పక్కనే ఉండేటటువంటి కామాక్షి అమ్మవారు కూడా అంతే ప్రాచీనమ తల్లి. కామాక్షి అంటేనే, కామ అంటే అందమైన అక్షి కందులు కలది కాదు కాదు. కామ అంటే కోరికలను కేవలం తన చూపుల చేత ఇయ్యగలిగినటువంటి తల్లి. శంకరులు సౌందర్యలహరిలో స్తోత్రం చేస్తారు. నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిభిః స్తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్థేభ్య కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిష మహ్నాయ దదతౌ అంటారు. అమ్మ మాకు బెంగలేదమ్మా, మేము ఎక్కడున్నా సరే మాకు కామధేను అక్కర్లేదు, కల్పవృక్షం అక్కర్లేదు, అవన్నీ దేవతల దగ్గర ఉన్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తారు. మాకేం కావాలి, మాకేం బెంగలేదు, మేము ఎక్కడున్నా సరే మాకు ఆపదొచ్చిందా అమ్మా అని ఒక్క పిలుపు పిలుస్తాం అంతే. ఆ అమ్మ పాదాలను ఒక్కసారి తలుచుకుంటాం అంతే. ఎక్కడుంటే మాత్రం ఏమిటి, ఆ తల్లి దృష్టి ఎంత దూరం పెడుతుంది.
శంకరులు అంటారు సౌందర్యలహరిలో, దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే అనిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఈ బ్రహ్మాండములన్నీ ఎంత నిండిపోయాయో అంతకన్నా దాటి అమ్మవారి చూపు చూస్తుంటుందిట. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ, నల్ల కలువలు ఎలా ఉంటాయో అలా ఉంటాయట అమ్మవారి కళ్ళు. అందుకని ఆవిడ కళ్ళకి కామాక్షి అని పేరు. కాదుట, కామాక్షి అంటే కామేశ్వరుణ్ణి చూసి చూసి కామేశ్వరుణ్ణి తన కన్నులుగా పెట్టుకుందిట. కాదుట, ఆవిడికి పంచకృత్యపరాయణ అని పేరు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను చేస్తుంది అమ్మవారు. ఆ తిరోధానం అంటే అణువుల కింద మార్చేస్తుంది ప్రపంచాన్ని, దాన్ని తనలో ఉంచుకుని మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేస్తుంది. అది అనుగ్రహం అంటారు. అలా పంచకృత్యపరాయణ అయినటువంటి తల్లి పరమశివుడు లయమైపోయినటువంటి ప్రపంచాన్ని మళ్ళీ సృష్టించాలనేటటువంటి భావన ఏర్పడినప్పుడు ఆ భావన తెలుసుకుని పరమశివుని యొక్క శక్తిగా వ్యక్తీకరింపబడినటువంటి స్వరూపానికి కామాక్షి అని పేరు. కాంచీపురంలో పీఠాది దేవత ఆవిడ. అటువంటి కామాక్షీదేవి అక్కడ వెలిసి ఉంది. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? ఎంతంత గొప్ప గొప్ప జ్వరాలు రానివ్వండి, ఎటువంటి తాపములు ఏర్పడనివ్వండి, ఎంత కాలానికి తగ్గనటువంటి జ్వరంతో బాధపడుతున్నవారు, ఎంత కాలానికి తగ్గనటువంటి వ్యాధులతో బాధపడుతున్నవారు. ఆ మధ్యకాలంలో నేను పేపర్లో ఒక సంఘటన చదివాను. ఒక ఆయన వెళ్లి హాస్పిటల్లో చూపించుకుంటే ఆయనకి ఎక్స్రే ఈసీజీ అవి తీసి చాలా పరమ ఉపద్రవకరమైనటువంటి వ్యాధి ఒకటి పొడసూపుతోంది అని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. ఏమో ఉంటామో ఉండవో అనే అనుమానంతో ఆయన ఆపరేషన్ టేబుల్ ఎక్కే ముందు ఒక్కసారి కపిల తీర్థానికి వెళ్లి స్వామి దర్శనం చేద్దామని వెంకటాచలంలో వెంకటాచల ప్రభువుని, కపిల తీర్థంలో పరమశివుణ్ణి దర్శనం చేసి అక్కడ జలపాతం కింద స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్లారు. వెడితే ఆయన్ని మళ్ళీ ఆపరేషన్ టేబుల్ మీదకి తీసుకెళ్లే ముందు చూస్తే అందులో ఇంతకు ముందు కనపడినటువంటి వ్యాధి కనపడలేదట. ఇది అబద్ధమని మీరు అనుకుంటారేమో. మీకు కాకినాడలోనే జరిగిన యథార్థమైన సంఘటన ఒకటి చెప్తాను. హైదరాబాద్ లో మహామహోపాధ్యాయ బిరుదాంకితులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారని ఉన్నారు. ఆయన 5 సంవత్సరాల క్రితం ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వస్తే ఆయనకి ఎందరో ఐఏఎస్లు శిష్యులు ఉన్నారు. గబగబా ఆయన్ని తీసుకెళ్లారు హాస్పిటల్కి. సోమరాజు గారని చాలా ఫేమస్ కార్డియాలజిస్ట్. ఆయన చూసి, నువ్వు ఇంటికి వెడితే మరణిస్తావు, బైపాస్ సర్జరీ చెయ్యాలన్నారు. వేదమునందు ఆయనకి ఎంతటి నమ్మకం అంటే అదండి భక్తి అంటే, అది ధృతి అంటే. ఈ హృదయ పుండరీకమునందు ఇంతకాలం సీతారాములకి గుడి కట్టి పూజ చేశాను, అటువంటి గుండెకాయని నీ కత్తులతో కిలుకుతావా? మా స్వామి పాదములకు తగలదా కత్తి? వీల్లేదన్నారు అని పక్క దిగి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇచ్చిన మందులు పొద్దున్న వేసుకుంటే మత్తుగా ఉంటుందని మధ్యాహ్న కాలం కూర్చుని వేదములలో ఉండేటటువంటి సూర్యమంత్రములన్నిటినీ తీసుకుని తత్తుల్యంగా వాటిలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అద్భుతమైనటువంటి శ్లోకాలు రాశారు. రాసి వాళ్ళ నాన్నగారు మహాపండితులు, ఆయన ప్రార్థనా శ్లోకాలు చేశారట ఆయన శరీరంతో ఉన్నప్పుడు. మహానుభావుడు మన పట్టణంలో ఉప్పులూరి కామేశ్వరరావు గారని మీరు వినే ఉంటారు, ఫిజిక్స్ లెక్చరర్ గారు. ఆయన మహర్షి సదృశులు ఫిజిక్స్ లో. ఆయన వ్రాసినటువంటి ఆ శ్లోకాలని విని మొన్న హైదరాబాద్ లోను ఈ శ్లోకములు ఎట్టి పరిస్థితుల్లో చెక్కు చెదిరిపోకూడదని రామోజీ ఫిలిం సిటీ నుంచి ఒక ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి, ఒక సింగర్ ని తీసుకొచ్చి వాటిని సీడీస్ చేశారు. ఒక పక్క నుంచి వేదమంత్రం పెడుతూ ఉంటుంది, ఒక పక్క నుంచి శ్లోకం పెడుతూ ఉంటుంది. అవి త్వరలో ఆవిష్కరింపబడబోతున్నాయి ఆ క్యాసెట్స్. ఎంత శక్తివంతంగా వచ్చాయంటే ఆ క్యాసెట్స్, ఆ మంత్రాల్ని నమ్ముకొని ముందు వీటి ప్రయోగం నేను నా మీద చేసుకుంటానన్నారు శ్రీరామచంద్రుడు గారు. 5 సంవత్సరముల నుంచి పారాయణ చేస్తున్నారు. 70వ సంవత్సరంలో హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్ కి తీసుకెడితే ఆపరేషన్ చెయ్యకపోతే ఒక రోజు బతకవని డాక్టర్ల చేత సర్టిఫై చేయబడినటువంటి వ్యక్తి 75వ సంవత్సరంలో ఇవాళకి కూడా ఆయన సంతోషంగా ఉన్నారు. నిన్న రాత్రి 11 గంటలకి నేను కామేశ్వరరావు గారితో మాట్లాడుతుంటే శ్రీరామచంద్రుడు గారి నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కి వారి వాణికి ఒక నమస్కారం చేశారు. అది విశ్వాసం అంటే. అందుకని కపిల తీర్థం అంటే సామాన్యమైన క్షేత్రం కాదది. అక్కడ పరమశివలింగముతో పాటుగా ఆనాడు పరమశివుడు జటాజూటంలో పట్టినటువంటి గంగ త్రిపథగయై మందాకిని, భాగీరథి, భోగవతి అనేటటువంటి పేర్లతో పాతాళానికి వెడితే ఆ భోగవతి మళ్ళీ పైకుబికి అక్కడే పుష్కరిణిగా ఏర్పడింది. అది ఎంత శక్తివంతం అంటే పార్వతీదేవితో పరమశివుడు ఒక మాట చెప్పాడు. పార్వతి, ఈ తీర్థము ఎంత గొప్పదో తెలుసా? ఇది సాక్షాత్తుగా
కార్తీక మాసంలో ఏ ఏ రోజులు పరమ పవిత్రమైనటువంటి మనం భావిస్తామో శనివారాలు, సోమవారాలు, నాగుల చవితి, పౌర్ణిమ, ఏకాదశి, ద్వాదశి మొదలైనటువంటి తిథులలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 10 నిమిషాల వరకు ప్రతి రోజు కూడా 3 లోకములలో ఉండేటటువంటి సమస్త పరమ పావనమైనటువంటి తీర్థములన్నీ వచ్చి అక్కడ చేరుతాయిట ఆ పుష్కరిణిలోకి. ఆ తీర్థములో స్నానం చేస్తే ఎంతటి వారికి కూడా శరీరమునకు పట్టినటువంటి పాపరాశి ధ్వంసమైపోతుందంటారు. అంత శక్తివంతమైన పుష్కరిణి. మీకు ఇంకొక విషయం చెప్పాలి. తగ్గనటువంటి జ్వరాలు, తగ్గనటువంటి తాపములు ఉన్నటువంటి వారు అమ్మవారికి అలంకారము చేయబడినటువంటి చందన ప్రసాదం స్వీకరిస్తారు అక్కడ. అమ్మవారికి పుష్యమాసంలో పౌర్ణమి నాటికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు విశేషమైన అభిషేకం చేస్తారు కామాక్షి అమ్మవారి. చేసి సాయంకాలానికి అమ్మవారి శరీరమంతా అలదడానికి కావలసినంత గంధాన్ని తీస్తారు. తీసి అందులో పన్నీరు పోస్తారు, కుంకుమ పువ్వు కలుపుతారు. ఈ చందనపు ముద్ద చేసి బయట స్వరయుక్తంగా శ్రీ సూక్త, పురుష సూక్త, అదేంటి దుర్గా సూక్త, భూసూక్త మొదలైనటువంటి సూక్తములను చదువుతూ ఉంటారు. లోపల తెర వెనకాతల అర్చకులు అమ్మవారికి ఈ చందనంతో అలంకారం చేస్తారు. మూర్తంతా చందనంతో అలంకారం చేసేస్తారు. చీర అమ్మవారికి చందనంతో కట్టేస్తారు. అంచులు చందనంతో తీర్చిదిద్దుతారు. అప్పుడు అలంకారం చేసి ప్రదోష వేళలో తెర తీస్తారు. తెర తీసి ఆ సమయంలో పంచవాయిద్యాలు మోగుతాయి. అప్పుడే అమ్మవారికి కుంభహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నక్షత్రహారతి, మంగళహారతి, కర్పూరహారతి, ఈ హారతులన్నీ పడతారు. పట్టినప్పుడు అమ్మవారిని దర్శనం చేస్తారు. ఆ దర్శనం చేసినటువంటి వారికి ఆ మరునాటి ఉదయం అమ్మవారి ఆ రాత్రంతా అమ్మవారు ఆ చందనంతో ఉంటుంది. ఆ చందనాన్ని ఒలిచి ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ చందనమును లలాటమునందు ధరించినటువంటి వాళ్ళకి ఎందరికో తగ్గనటువంటి జ్వరములు, తాపములు తగ్గాయని శాస్త్రం పేర్కొంటోంది. ఎందరిదో అనుభవం. అంత గొప్ప తీర్థం కపిల తీర్థం. అక్కడ స్వామికి గడిచిపోయినటువంటి ఆశ్వీజ మాసంలో పౌర్ణమి నాడు 250 కిలోల బియ్యం అన్నం వండుతారు. వండి ఆ అన్నంతో స్వామివారికి అన్నాభిషేకం చేస్తారు. ఆ చేయబడినటువంటి అన్నాభిషేకం అయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని పైన శివలింగంగా తయారు చేస్తారు. మళ్ళీ చేసి కాయగూరలు కొయ్యకుండా వంకాయలు, గుమ్మడికాయలు, పొట్లకాయలు, ఆనపకాయలు ఇలాంటి వాటిని నీటిలో ఉడికించి అన్నలింగం మీద త్రిశూలాన్ని, నాగాభరణాన్ని, వీటన్నింటినీ అలంకారం చేస్తారు. ఈ అలంకారం చేసి పైన ఉన్న శివలింగాన్ని తీసి మేళతాళాలతో తీసుకొచ్చి స్వామి పుష్కరిణిలో కలిపి ఆ మిగిలిపోయినటువంటి అన్నలింగం మీద ఉన్న అన్నాన్నంతటినీ తీసి అందులో ఈ కాయగూరలన్నింటినీ కలిపి ఆ ముద్ద తీసి ప్రసాదంగా ఇస్తారు. అటువంటి అన్నలింగ ప్రసాదమును ఎవరు స్వీకరిస్తున్నారో వాళ్ళకి ఎన్ని కోట్ల జన్మలకి కూడా ఆకలితో ఒకరి దగ్గరికి వెళ్లి చెయ్యి చాపి అడగవలసిన అవసరం లేకుండా అన్నపానాదులకు లోటు లేనటువంటి స్థితిని వాడు పొందుతాడని ప్రమాణం. అదిగో అటువంటి అన్నాభిషేకం ఆ కపిల తీర్థంలో జరుగుతుంది. కపిల తీర్థం యొక్క గొప్పతనం ఏమిటంటే పితృకార్యం చెయ్యనటువంటి వాళ్ళు, పితృకార్యం మానేసినటువంటి వాళ్ళు, పితృదేవతల యొక్క ఆగ్రహమునకు గురి అయినటువంటి వారు కపిల తీర్థానికి వెళ్లి పితృకర్మ చేసినట్లయితే వారు ఇంతకు ముందు పితృకార్యాన్ని మానివేయడం చేత కలిగినటువంటి పాపము నివృత్తి అవుతుంది. అందుకే వెంకటాచల మహాత్యంలో చెప్తారు. మాధవుడని చెప్పి ఒక బ్రాహ్మణుడు త్రికాలముల యందు సంధ్యావందనం చేసేవాడు. ఆయనకి చంద్రలేఖ అని భార్య. అంత సంతోషంగా ఉన్నవాడికి ఎందుకు పుట్టిందో బుద్ధి కుంతల అనబడేటటువంటి ఎక్కడో పుట్టినటువంటి ఏ సంస్కారము లేనటువంటి ఒక స్త్రీ యందు మోహం కలిగింది. ఆవిడతో జీవించడం మొదలుపెట్టాడు. సురాపానం మొదలుపెట్టాడు. ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే మాంసభక్షణం చేయడం కూడా మొదలెట్టాడు. ఆవిడితో కలిసి కోయపల్లెల్లోకి వెళ్ళిపోయాడు. అటువంటి వాడు ఒకనాడు రాజు తన పరివారముతో కలిసి వెంకటాచల క్షేత్రానికి వెడుతుండగా చూసి వాళ్లతో పాటుగా బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళందరూ కూడా మొట్టమొదటి కపిల తీర్థానికి వెళ్ళి అక్కడ పితృకార్యం చేశారు. ఈయన కూడా వాళ్లతో వెళ్లి పితృకార్యం చేసి మట్టి ముద్దలు తీసి పిండములుగా సమర్పించాడు. ఎందుకని తనకేమీ లేదు కనుక. తను ఏమి తింటున్నాడో దానితోనే పిండ ప్రదానం చేయాలి. అందుకని మట్టి ముద్దలతో పిండ ప్రదానం చేశాడు. వెంటనే ఆయన శరీరమునకున్నటువంటి పాపరాశి ధ్వంసమైంది. తరువాత వెంకటాచల పర్వత సానువులనెక్కి పైకెక్కాడు. అక్కడికెక్కి స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యగానే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నీకు భవిష్యత్తులో నువ్వు ఆకాశరాజుగా జన్మిస్తావు, నీకు జన్మించినటువంటి కుమార్తె పద్మావతి వెంకటాచలపతికి భార్య అవుతుందని వరం ఇచ్చారు. అందుకని ఆ వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ కపిల తీర్థంలో ఉన్నటువంటి ఆ తీర్థం అంత గొప్ప తీర్థం. అది సాక్షాత్తుగా పాతాళంలో భోగవతి పైకి పొంగింది.